శివాయ గురవే నమః. జూలై నెల మాస ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి నాలుగోది. కర్కాటక రాశి, దీనికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయండి, అటు ఇటుగా అనమాట అండి. అయితే దానివల్ల మన పడకల యావరేజ్గానే పెడుతుంది, మనకు ఇబ్బంది ఏం లేదండి జీవనానికి. అయ్యా, పుణ్యక్షేత్ర దర్శనం వీలైతే దగ్గర, పుణ్యక్షేత్రాలంటే ఏదో 100,000 పెట్టక్కర్లేదండి, మన సమీపంలోనే ఏవో ప్రసిద్ధమైన చిన్న చిన్న క్షేత్రాలు ఉంటాయి. అటువంటి పుణ్యక్షేత్రాలు అంటే ఇప్పుడు పొద్దునెడితే సాయంకాలం వచ్చేవి కూడా మనం పరిశీలిస్తే కొంచెం చిన్న మన ఇష్టదైవ క్షేత్రాలు ఉంటాయి. అటువంటి ఏదైనా పుణ్యక్షేత్రాలు కనుక ఈ నెలలో మీరు చేస్తే దానివల్ల ఏంటంటే పుణ్యం పురుషార్థం కలుగుతుంది, మీకు మనశ్శాంతి కూడా కలుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనుల్లో, వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీకు మంచి ఫలితం రావడానికి ఆ దైవానుగ్రహం మీకు అనుకూలిస్తుంది. అయ్యా, ఎందుకనంటే మిశ్రమ ఫలితం అనేది ఈ చేసే పనుల్లో ఎంతో శ్రమ పడాల్సి వస్తుందండి, శారీరక శ్రమ పడాల్సి వస్తుంది, ఆటంకాలు కలుగుతుంటాయి, మనశ్శాంతి కూడా ఒకసారి లోపిస్తుంటుంది, అకాల భోజనాలు చేయాల్సి వస్తుంది. అంటే భోజనం కూడా ఏదో ఆటంకం వస్తుంది భోజనం చేయకుండా. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా కొంత మనకి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆంజనేయ ఆరాధన చేసుకోండి, వీలైతే ముఖ్యంగా శనివారం దైవ దర్శనం చేసుకోండి. ఊళ్ళో ఏదైనా దగ్గరలో దేవాలయానికి, లేదా ఇంట్లోనే దేవుడి ఫోటో ముందు ఏ శనాదివారాల్లో మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ స్తోత్రాలు, మీ ఇష్టదైవం యొక్క స్తోత్రాలు చదువుకోండి, ప్రశాంతంగా స్నానం చేసి. దానివల్ల కూడా మీకు శ్రేయస్సు కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ నెల ఎలా ఉందంటేనండి, శ్రీరామ అంటే బూతు మాటలా ఉందండి. మనం ఏదైనా మంచి చెప్పబోయినా అది అవతల వాడికి చెడుగా అనిపిస్తుంది. మరి అందుకని మీరు బంధుమిత్రులతో సంయమనం పాటించాలి. మాట్లాడేటప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళతో అంత మంచిది. కొన్ని సందర్భాల్లో కుటుంబ వ్యతిరేకత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏం లేదు, మాటల వల్లనే, ఏదో మాటల వలన భూపతులు మనన్నందు పురంబులితులు అంటారు. మనం మాట్లాడటం బాగుంటే అన్నీ బాగుంటాయండి. దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఈ తగాదాలను కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఓర్పు అన్నిటికీ మూలము. క్షమ కవచంబు అంటాడు భర్తృహరి. క్షమ అంటే ఓర్పు. కొంచెం అవతలవాడు మాట అన్నాడు, కొంచెం మనం ఓర్పు వహించామనుకోండి, మళ్ళీ వాడే సర్దుకుంటాడు. అయ్యో ఇందాక ఏదో కోపంలో ఉన్నారా, బంధువులే కాదు ఎవరైనా సరే అటువంటి దాన్ని వాళ్ళన్నారని మనం అనేటికి తగదా ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఈ నెలలో మీరు ప్రత్యేకంగా ఓర్పు వహించడం మీకు అన్ని సమస్యలకి మీకు పరిష్కారం అవుతుంది అని మీకు మనవి చేస్తున్నాను. అయ్యా, భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, కేసులు, వాయిదాలు ఉంటే అవి ఈ సంవత్సరం ఈ నెలలో వాటిని వాయిదా వేసుకోవటం మంచిది. ఆ సమస్యలు ఇప్పుడు మీకు అంతగా తేలవు. స్పెక్యులేషన్ కూడా మీకు బాగాలేదు. ఇంకా మీరు జాగ్రత్తగా లేకపోతే సోదర వర్గాలతో కూడా విరోధం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మరి వీలైనంత వరకు దైవారాధన చేయండి, ఇష్టదైవతను స్మరించుకోండి, మీకు అన్ని విధాలా శ్రేయస్కరం అవుతుంది. అయితే విద్యార్థులకు మాత్రం వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అది అనుకూలమయ్యేటువంటి పరిస్థితి విద్యార్థులకు కనిపిస్తున్నది. అదృష్ట సంఖ్య 2. స్వస్తి.